ఇండియా కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీజీ గారి ఫోటోను మాత్రమే చూసింటారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో కూడా ఉండేదని చాలా మందికి తెలియదు. 1944లో బర్మాలోని రంగూన్ అనే ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే ఒక బ్యాంక్ ని స్థాపించారు. సుభాష్ చంద్రబోస్ గారు దీనికి ఓనర్ గా వ్యవహరించేవారు. ఈ బ్యాంక్ కి ఇంకొక పేరుంది, అదే జై హింద్ బ్యాంక్. ఉద్యమం కోసం ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే మనీని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని ఎక్స్చేంజ్ చేసుకునేవారు. దీని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఉద్యమకారుల యొక్క ఆహారానికి, రవాణా సౌకర్యానికి ఉపయోగించేవారు. ఈ కరెన్సీని రూపాయల్లో కాకుండా గుడ్ విషెస్ అని పిలిచేవారు. 10, 100, 1000, 1,00,000 ఇలా నోట్ల రూపంలో మాత్రమే ప్రింట్ చేసేవారు. ఇవి చూడటానికి ఇప్పుడున్నటువంటి స్టాంపు, ప్రామిసరీ నోట్ల లాగే ఉండేవి. ఈ నోట్లకి ఒక్కవైపు మాత్రమే ప్రింటింగ్ ఉండేది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన డబ్బుని అప్పుడున్నటువంటి బ్రిటిష్ మనీగా కన్వర్ట్ చేసి ఉద్యమాల్ని నడిపేవారు. స్వతంత్ర పోరాటంలో ఉద్యమకారుల యొక్క బ్యాంక్ బోన్ గా నిలబడిన ఈ బ్యాంక్ గురించి, ఈ నోట్ల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే కన్ఫర్మేషన్ ఇచ్చేయండి.